హలో అండి అందరికీ. ఇది పార్ట్ 2 ఫెస్టివల్ వ్లాగ్ అండి. ఎవ్వరు ఫెస్టివల్ వ్లాగ్ చేస్తాం కదా, అందులో పార్ట్ 1 అయిపోయింది ఆల్రెడీ. పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పెడతాను, వెళ్ళి చూడండి. నేను ముందు 8 days ఎలా జరిగిందో ఆ వీడియోలో చూపించాను. ఇది 9th డే, ఇది పండగ రోజు. ఫుల్ నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి గుడికి వెళ్ళాను. చాలా అంటే చాలా రష్గా ఉంది. అండ్ ఇక్కడ ఈయన కనిపిస్తున్నారు కదా, ఈయన ఎవరో కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది, అయినా సరే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ పండుగ అందరికీ తెలిసి ఉంటుంది, దుర్గాల తల్లి పండుగ మా ఊరు. సో అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ స్టేజ్ వేస్తున్నారు ఈవినింగ్కి, అంటే నైట్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటుంది దానికోసం. నైట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను, హాఫ్ శారీ వేసుకొని. పొద్దునేం రెడీ అవ్వలేదు, అందుకే చూపించలేదు. అండ్ ఘటాల దగ్గర దండం పెట్టేసుకున్నాము. ఈరోజే అమ్మవారికి ఘటాలు సమర్పించేస్తారు. అండ్ ఇక్కడ రాములవారి టెంపుల్ దగ్గరికి అందరూ వచ్చేసారు, ఇక్కడ నుంచే పండుగ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ తల్లి వాలారు, లైక్ వస్తారు కదా తల్లి, అలా వచ్చారనమాట. ఇక్కడ ఎంతసేపు ఉంటామంటే గొల్లలపాలెం నుంచి, అంటే పక్క ఊరు నుంచి పండగ వస్తుంది, అది వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాము. సో అది రాలేదు కాబట్టి అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇక్కడ ఈ మేక చూడండి ఎంత దీనంగా ఉందో. ఇది ఏమనుకుంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా, ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి అది ఏమనుకుంటుందో. అండ్ అలానే ఇక్కడ మా అన్నయ్య మావయ్య వాళ్ళు హాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంటే, డబ్బులు అవుతాయి, ఖర్చు అవుతుంది, నువ్వు డబ్బులు ఇస్తే నీకు ప్రమోషన్ చేస్తాము, లేదంటే లేదు అని అంటున్నారు. మొత్తానికైతే వాళ్ళతో చెప్పించేశాను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి, లేదంటే నేను ఒప్పుకోనని తెలిసి వాళ్ళే చెప్పేశారు. అయితే నేను ఇక్కడ ఏం అడుగుతున్నానంటే, నాకు స్పాన్సర్షిప్ ఇవ్వండి, ఛానల్కి ఇన్వెస్ట్ చేయండి అంటే, నన్ను ఎందుకు అడుగుతున్నావు, మామయ్యని అడుగుని మా అన్నయ్య చూపిస్తున్నారు. ఇదంతా కాదు, నాకు వడ్డానం చేసి చేయించి ఇచ్చేయండి అంటే, ఇత్తడిదా అని అడుగుతున్నారు. ఇత్తడిది కాదు బంగారంది అంటే, సరే చేయిస్తానులే అని అన్నాడు. సరే వీడియో సాక్షిగా చెప్తున్నావు కదా వడ్డానం చేయించాలి అని అంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా అడగండి, వడ్డానం చేయించినంత వరకు ప్రతి వీడియో కింద వడ్డానం చేయించారా అని అడగండి. దెబ్బకు వడ్డానం చేయించాలి, ఆబ్వియస్లీ వీడియో చూస్తారు కాబట్టి చేయిస్తాడు. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబు ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాడు. వాడు చెప్పినందుకైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్కి. అండ్ వీళ్ళ మాటల్లో పడి గొల్లలపాలెం నుంచి పండగ వచ్చేసింది, నేను చూసుకోలేదు. సో ఇక్కడ అందరూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి కాన్లీ అంటే అమ్మవారి గుడి వరకు ఇలానే ఘటాలు తీసుకొని వెళ్తామన్నమాట. ఘటాల ముందు ఆబ్వియస్లీ జరగవలసిన క్రాకర్స్, ఇంకా అందరూ నీళ్ళు వేస్తారు, అవన్నీ జరుగుతాయి, అందరూ మొక్కుకుంటారు. అండ్ నేను కూడా ఇక్కడ ఘటం ఎత్తుకుందాం అని చెప్పేసి అనుకున్నాను, ఇచ్చారు కూడా, ఎత్తుకున్నాను. కానీ ఇక్కడ నాకు సరిగ్గా వీడియో ఎవరు తీయలేదు, మా చెల్లిని తీయమంటే సరిగ్గా తీయలేదు, షేక్ చేసింది. బట్ దట్స్ ఫైన్, ఇది కూడా బాగుంది, ఏదో కొంచెం నాకు మెమొరీలా ఉండాలి అని చెప్పేసి పెట్టుకుంటున్నాను ఈ క్లిప్ కూడా. ఇక్కడ నుంచి అందరూ కూడా కాలనీ వరకు ఎక్కువ మంది రారు, ఎందుకంటే ఇంట్లో అందరికీ ఫుడ్ ఉండాలి కదా, చుట్టాలు అందరూ వస్తారు, ఆడవాళ్ళు అందరూ మ్యాక్సిమం వెళ్ళిపోతారు, ఎవరో కొంతమంది ఉంటారు. అండ్ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గర ఘటాలు వచ్చిన వెంటనే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశారు. నాకైతే భలే అనిపించింది, అంటే కొన్ని అయితే మా మీదకి కూడా వచ్చాయి. చాలామంది ఫారెన్స్లో ఆర్ సిటీస్లో ఫైర్ వర్క్స్ చూసుంటారు, కానీ విలేజెస్లో ఫైర్ వర్క్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ అలా అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతుంటే ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా జరుగుతుంది. చాలా అంటే చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చారండి, అసలు నేను ఎప్పుడూ చూడలేదు అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఫైర్ వర్క్స్ చూపించే ముందు మొత్తం ఈ ఘటాలు 9 days ఊరు మొత్తం తిప్పి ప్రసాదాలు అవి వేశారు కదా ఘటాల్లో, ఈరోజు అమ్మవారికి సమర్పిస్తారనమాట. గుడి వరకు ఇలా ఘటాలు తీసుకొచ్చి గుడి చుట్టూ 3 times తిరిగి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసి ఈ ఘటాలన్నీ సమర్పిస్తారు. అంటే ఇది సమర్పించిన తర్వాత పట్టాపోతు వేస్తారు, పట్టాపోతు వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే మొక్కుకుంటారో కోళ్ళని మేకల్ని అది బలిచ్చేసి ఇంటికి పట్టుకెళ్ళి ఫుడ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి ఫుల్గా. అంటే ఆబ్వియస్లీ మీరు సిటీస్లోని ఎక్కడైతే పాష్గా ఫైర్ వర్క్స్ అంటారు, సో అలానే మా విలేజ్లో కూడా ఫైర్ వర్క్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫైర్ వర్క్స్ అనుకోండి. విలేజ్లో మీరు ఎప్పుడు ఫైర్ వర్క్స్ చూడలేదు కదా, సో ఇప్పుడు చూడండి.
చెప్పా కదా, పట్టాపోతు వేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే మొక్కుకుంటారో కోడల్ని మేకల్ని వాటన్నిటిని తల్లికి ఇక్కడ బలిచ్చేసి ఇంటికి పట్టుకెళ్ళి కుక్ చేసుకొని తింటారు. అండ్ అలానే ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అవుతుంది. నేను సాంగ్ పెట్టలేను ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో నేను ఏదో ఒక మ్యూజిక్ పెడతాను, మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి చూసి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ది వీడియో. మీకు ఈ 2 వీడియోస్లో ఏది ఫేవరెట్ పార్టో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నాటకం వేస్తున్నారు. ఈ నాటకం స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ కూడా చేశారు, నాటకం బాగా రావాలి అని చెప్పేసి. అండ్ ఈ నాటకంలో నాటకం కాదు గైస్, ఇది యాక్చువల్లీ మూవీ. అసలు ఎంత బాగా చేశారంటే గైస్, మీకు అసలు నాకు నో వర్డ్స్ గైస్. డైలాగ్ డెలివరీస్ కానీ సాంగ్స్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి గైస్. సాంగ్స్ ఉంటాయి, విలన్స్ ఉంటారు, యాజ్ ఇట్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటారు, ఇంకా సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాయిస్ ఎఫెక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి గైస్. అండ్ నేను ఆశ్చర్యపడిన థింగ్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా సినిమాలో కటింగ్ లేదా హాఫ్ కొంచెం కొంచెం షూట్ చేసి మొత్తం కలిపి ఒక మూవీలా చేస్తారు. కానీ నాటకం ఇలా కాదు గైస్, కంటిన్యూస్ 2.5 hours కంటిన్యూస్. సారీ నాకు డ్యూరేషన్ తెలీదు, 2.5 hours కన్నా ఎక్కువైతే నన్ను క్షమించండి. వాట్ ఎవర్ 2.5 hours కన్నా ఎక్కువైనా కంటిన్యూస్గా డైలాగ్స్ డెలివర్ చేస్తారు, కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తారు. అసలు మధ్యలో బ్రేక్ అనేదే ఉండదు గైస్. అసలు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. నాకు అర్థం కాలేదు ఇంత బాగా ఎలా చేయగలిగారు, వాళ్ళ డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకోగలిగారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చే వీడియో మొత్తం నేను ఆడియోలో పెడతాను. మీరు ఆడియో విని చూసిన తర్వాత మీకు మొత్తం నచ్చింది అంటే నేను వాళ్ళ దగ్గర మొత్తం మూవీ మొత్తం తీసుకొని నేను నా ఛానల్లో పెడతాను. వాళ్ళు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అవునమ్మా, అయినా మీరు సంపాదన మనకు తప్పు ఎవరిస్తారు, చెల్లికిస్తారు. తాతయ్య మీరు మమ్మల్ని డిగ్రీ దాకా చదివించారు, దానికి ఖర్చే తప్ప ₹1 కూడా నేను సంపాదించలేదు. పోనీ ఏ కూలి పని చేద్దామమ్మా, చేత పచ్చి నువ్వంటే పిచ్చి నీరు ఇట్లా వచ్చి పెట్టింది పేచి పచ్చి నువ్వంటే పిచ్చి నీరు ఇట్లా వచ్చి పెట్టింది పేచి. సరేలే, అసలు మంచినీళ్ళు పెట్టరా. అది ఆగుతావు ఎందుకు బాగా ఆశ? నో అలాగే అనుకో, చదువుకున్నదాన్ని మొత్తగా సంపలేకుండా మాట్లాడుతున్నాను. కానీ ఎవరిని పెట్టుపట్టుకొని లాక్కొని పోతాను. బాగా ఉద్యోగం ఎందుకు రాదు, తొందరపడితే వస్తుందా? ఓర్పు ఉండాలి రాదు. చదువా బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, వాడికి రాకపోతే ఇంకెవరికి వస్తుంది? నా విషయం అంటావా, బిఏ 2 సార్లు ఫెయిల్ అయ్యాను, అయినా పర్వాలేదు. ఎందుకంటే మా నాన్న పాపం అదే మనీ స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. అందుకు నాకు బాధలేదు. నా బాధ అంతా మీ గురించి. మీరేమవుతారని, మీకేమో నేనంటే చులకన. బావా నీకున్న మంచితనం కాస్త ఇక్కడున్న వాళ్ళలో ఉండుంటే మా ఇంటి వాళ్ళకి గతి పెట్టేదే కాదు. మొదలు పెట్టావు అదో కదా, ఎలా ఉంటావు?
నాగరాజ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే కాదు మీ మావయ్య విజయరావు ఇక్కడికి వచ్చారేమోనని. అలాగే వెళ్తాం. చాలా దారుణంగా ఉంది. మీ ప్రేమ కోసం పరితపిస్తున్నాం. మీ ప్రేమ దాసు ఏం కావాలో ఈ దేవుగారు అడగలేదుగా. దొరగారు సెలవివ్వండి. ఏం కావాలన్నా ఇస్తారా? ఇవ్వనని కూడా చెప్పలేదు కదా. మరి అది మీ మగవంతో వచ్చిన బుద్ధ ఎంత? ఆడవాళ్ళతో మాట్లాడడానికి నొచ్చుతారు ఎందుకు అసలు? ఇతనికేం తెలుసు? మన యొక్క మంచితనాన్ని చేతగానితనంగా భావించి సాటి మనిషిని అనగదొక్కే వారిని ఏం చేయాలి? అధర్మాన్ని అన్యాయాన్ని ఎదిరించే హక్కు మనకు లేదా? ఈ దేశంలో ఒకరిని ఒకరు దోచుకునే విష సంస్కృతి ఇంకా ఈ చరిత్ర జనాలు తెలియదు. భరతమాత ముద్దు బిడ్డలుగా పుట్టిన మనం ఆమె కన్నీరు చూడలేదా? ఆమె కిరకల నవ్వాలని ప్రపంచ దేశాలలో మరి చూసారు కదా ఎంత బాగా డైలాగ్ డెలివరీస్ అది చేశారో. అసలైతే నేను చాలా షాక్ అండ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ డైలాగ్స్ చెప్పారు. ఎక్కడా కూడా ఎమోషన్ వదలకుండా డైలాగ్ని వదలకుండా ఎట్ ఏ టైం కంటిన్యూస్గా బోత్ వాళ్ళు క్యారీ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో పర్టికులర్గా ఈ నాటకం కోసం మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నాకెలా అంత అంటే ఎగ్జైటెడ్గా అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపించిందా ఇది చూసిన తర్వాత? అండ్ ఇదండి వీడియో అయితే. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. పండగ కూడా అయిపోయింది, అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నాకు పాత ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో లైక్ ఉషాహాలిక్ 3215 అని వీడియోస్ అన్నీ ఉండేవి. కానీ ఆ ఛానల్ నా దగ్గర ఈమెయిల్ డిలీట్ అయిపోయింది, క్రెడెన్షియల్స్ లేవు. ఇది మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఎవరన్నా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా అనుకుంటే ఇది కొత్త ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి కే ఫర్ నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటో కూడా గెస్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.